కొండ శిఖర గ్రామాలు. రహదారి సౌకర్యమూ లేదు. అత్యవసర సమయంలో డోలీలే దిక్కు. అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాల సరిహద్దుల్లోని రోలుగుంట మండలం, పిత్రిగడ్డ, కొయ్యూరు మండలం, మూలపేట పంచాయతీ పరిధిలోని జాజులబంద తదితర కొండ శిఖరాల గ్రామాల్లో పీవీటీజీ, గోండు గిరిజనులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 400 మంది జనాభా కలిగిన ఈ గ్రామాలకు సరైన రహదారి లేకపోవడంతో నిత్యావసరాల కోసం, రేషన్ కోసం, వైద్యం కోసం అనేక కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని తెలిపారు. 2020లో గ్రామస్తులే కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున చందాలు వేసుకొని సుమారు 6 లక్షల రూపాయలతో రోడ్డు ఫార్మేషన్ చేసుకున్నామని చెప్పారు. అయితే భారీ వర్షాలకు ఆ రోడ్డు కొట్టుకుపోయిందన్నారు. 2024లో ఐటీడీఏ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మెటల్ రోడ్డుకు నిధులు మంజూరయ్యాయని, కొంతమేరకు కల్వర్టులు నిర్మించినప్పటికీ రోడ్డు పూర్తి కాలేదని తెలిపారు. అనేక సార్లు ఆందోళన చేసిన అనంతరం 2025లో ఆర్ల నుంచి పీత్రిగడ్డ వరకు బీటీ రోడ్డుకు 4.10 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని గిరిజనులు తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి 6 నెలల్లో తారు రోడ్డు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రోడ్డు ఫార్మేషన్ చేసి సుమారు 3 కిలోమీటర్ల మేర రాయి, పిక్క, క్రషర్ బుగ్గ వేసినప్పటికీ భారీ వర్షాలకు మళ్లీ రోడ్డు కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగితాలపై కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రోడ్డు కనిపించడం లేదని గిరిజనులు ఆరోపించారు. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్నామని వారు తెలిపారు. పిత్రిగడ్డ గ్రామానికి చెందిన కొర్రా సుబ్బారావు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మృతి చెందగా అంబులెన్స్ మార్గమధ్యంలో ఆగిపోయిందని, చివరకు మృతదేహాన్ని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జన్మన్ పథకం కింద పిత్రిగడ్డ నుంచి జాజులబంద వరకు 1.60 కోట్లతో బీటీ రోడ్డుకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే 6 నెలలు గడిచినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. జాజులబంద గ్రామంలో సుమారు 30 రేషన్ కార్డులు ఉన్నాయని, రేషన్ కోసం 20 కిలోమీటర్లు, ఓటు వేయడానికి 30 కిలోమీటర్లు, వైద్యం కోసం కూడా సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు లేకుండా మా బతుకులు ఎలా మారుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తాగునీటి కోసం జిల్లా పరిషత్ నిధుల నుంచి నీలిబంద గ్రామానికి 3 లక్షల రూపాయలు, పిత్రిగడ్డ గ్రామానికి 4.50 లక్షల రూపాయలు మంజూరై 3 నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం, శాశ్వత పాఠశాల, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 5 గ్రామాలను సందర్శిస్తూ సుమారు 5 కిలోమీటర్ల మేర డోలీలతో అర్ధనగ్న పాదయాత్ర నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని పీవీటీజీ, గోండు గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సంబరాలు ఈరోజు ప్రభుత్వాలు సాగిస్తున్నాయి. మేము ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈరోజు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు పిత్రిగడ్డ, జాజులబంద, నీలిబంద, పెదగరువు ఈ గ్రామాల్లో పీవీటీజీ ఆదివాసీ గోండు గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు. వీరికి 2024 నుండి ఇప్పుడు వరకు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఖర్చు పెట్టిన నీళ్ళు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు అయిపోయిన వర్షాలు వచ్చిన వెంటనే అవన్నీ కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు, రేషన్ డిపోకి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు, ఓటు వేయాలంటే 20 కిలోమీటర్లు. ప్రభుత్వాలు మారినా ఈరోజు బతుకులు మారలేదు అని చెప్పడం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నాం. మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఒక నియోజకవర్గం 4 పర్యటన కార్యక్రమంలో మేమందరం వెళ్ళి డోలీలు కట్టుకొని ఎమ్మెల్యే గారు 4,10,00,000 రూపాయలు నిధులు ఇచ్చారు. మీరే శంకుస్థాపన చేశారు. రోడ్లు వేసి, తవ్వేసి, వదిలేసి కోట్ల రూపాయలు నిధులు మార్చారు. కానీ రోడ్లు ఆగిపోయాయి. రోడ్లు ప్రారంభించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసాం. జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశంలో కూడా విజ్ఞప్తి చేసాం. ఏం చేసినా సరే ఈ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకపోవడం వల్లే
ఈరోజు 5 కిలోమీటర్లు డోలి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్ లేదు. 2 మంచినీళ్ళు తాగాలన్నా అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అందుకోసం అని చెప్పి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా పండుగలు చేయడం కాదు, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలించేసి 4 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసి రోడ్లు వేసి మధ్యలో వదిలేశారు. వాటిని అన్ని పనులు ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చేయకపోతే మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు ఇంటి వద్ద ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. జగ్గారావు సార్, ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ఈ డోలుమూత అనేది నిర్వహించడం జరిగింది సార్. కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు సార్. రైస్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, ఓట్లు వేయడానికి కూడా ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. కోట్లు ఖర్చు పెడుతున్నా రోడ్లు లేవు. డెలివరీ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక డోలు చూస్తే మీకు తెలిసిపోతుంది సార్. వెంటనే ఇక రోడ్డు పనులు ప్రారంభించాలని ఇక జాజులబంద, పిత్రుగడ్డ, నీలబంద, పెద్దగరువు గ్రామాలకి వెంటనే రోడ్డు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కళ్యాణ్ సార్కి కోరుకుంటున్నాం సార్. వెంటనే ఇక ఈ డోలుమూతలు ఆగాలంటే కేవలం మీ వల్లే అవుతుంది సార్. ప్రభుత్వం ఇక డోలుమూతలు చూసి రోడ్డు వెంటనే మంజూరు చేయాలని, ఇక ఆగిపోయిన రోడ్లు వెంటనే సగం చేసిన రోడ్లు వెంటనే ప్రారంభించాలని ఇక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఆదివాసుల దినోత్సవ సందర్భంగా, ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా, ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఓట్లు వేయడానికి వెళ్ళాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే, రేషన్కి వెళ్ళాలంటే ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా, ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. వెంటనే ప్రారంభించాలి. పితృగడ్డ, జాజులబండ రోడ్లు ప్రారంభించాలి. ఎన్నాళ్ళు మా డోలు మూతలు, పాలకులారా ఎన్నాళ్ళు మా డోలు మూతలు, పాలకులారా ఎన్నాళ్ళు మా డోలు మూతలు. అర్ల నుండి పితృగడ్డ, జాజులబంద రోడ్లు వెంటనే ప్రారంభించాలి. అర్ల నుంచి పితృగడ్డ, జాజులబంద రోడ్లు వెంటనే ప్రారంభించాలి. పాలకులారా ఎన్నాళ్ళు మా డోలు మూతలు, పాలకులారా ఎన్నాళ్ళు మా డోలు మూతలు. అర్ల నుండి పితృగడ్డ రోడ్డు తవ్వేసి వదిలేసిన రోడ్ని వెంటనే పనులు ప్రారంభించాలి. అర్ల పితృగడ్డ, జాజులబంద గ్రామాలకి తవ్వేసి వదిలేసిన రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. పాలకులారా ఎన్నాళ్ళు మా ఈ డోలు మోతలు, ఎన్నాళ్ళు ఈ డోలు మోతలు. 5 కిలోమీటర్లు డోలు యాత్ర జయప్రదం చేయాలి. నీళ్లు, అంగన్వాడీ సెంటర్, స్కూళ్ళు ఏర్పాటు చేయాలి. స్కూళ్ళు, నీళ్లు, రోడ్లు ఏర్పాటు చేయాలి.
ప్రారంభించాలి ప్రారంభించాలి. పాలకురాల ఎన్నాళ్ళు మా డోలి ముద్దలు, పాలకులార ఎన్నాళ్ళు కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. కోట్లు వేయడానికి వెళ్ళాలంటే, కోట్లకు వెళ్ళాలంటే, రేషన్ బియ్యానికి వెళ్ళాలంటే కోట్లు ఖర్చు పెడతామంటున్నారు, కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే, కోట్లు వేయడానికి వెళ్ళాలంటే, రేషన్ బియ్యానికి వెళ్ళాలంటే కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. పెట్టాలి పితృగడ్డకి రోడ్డు మొదలు పెట్టాలి, సగం ఆగిపోయిన రోడ్డు సగం ఆగిపోయిన రోడ్డు పితృగడ్డ రోడ్డు పితృగడ్డ రోడ్డు సగం చేసిన రోడ్డు సందర్భంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. కోట్లకు వెళ్ళాలంటే, వెళ్ళాలంటే పనులు ప్రారంభించాలి, ప్రారంభించాలి. అరల నుంచి పితృగడ్డ జాజులు బంద రోడ్లు ప్రారంభించాలి, ప్రారంభించాలి, ప్రారంభించాలి. సగం సగం వేసిన రోడ్డు ప్రారంభించాలి, ప్రారంభించాలి, ప్రారంభించాలి. నా పేరు గెమ్మెల్ చిన్న, నీలబంద అనే గ్రామం, రోల్గుంట మండలం, అర్ల పంచాయతీ. మాకు రోడ్డు లేక డోల్ మోటార్లతోటి మొయ్యాలి. మాకు రోడ్డు లేక ఇలా కష్టపడుతున్నాం సార్. మాకు రోడ్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు విజయ. ఈ ప్రభుత్వాన్ని రోడ్డు కావాలని అడుగుచున్నాను. ఈ డోలు మోతాలు తిన్నాలి ఇంత బాధపడతామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మా పితృగడ గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి, మా పితృగడ గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి, మా పితృగడ గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి. నిధులు వస్తాయి, 4,50,000 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 నిధులు వస్తాయి.